అప్పుడే అస్సాంలోని దోశ పాయింట్ కి వచ్చాము. ఇక దోశ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు టేస్ట్ ఎలా ఉందో. మేమైతే అస్సలు అనుకోలేదండి అస్సాంలో ఎలాంటి మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందని. ఇక్కడ మెనూ చూసారు కదా, నేనైతే ప్లెయిన్ దోశ చెప్పానండి, 80 రూపీస్ అంట. అస్సాంలో ఆంధ్ర ఫుడ్ తినడానికి వచ్చామండి. మరి చూడాలి ఎలా ఉంటుంది దోశ. ఇక్కడ దగ్గరలోని మళ్ళీ ఒక 12 అవర్స్ జర్నీ చేసి వచ్చి ఇంకెక్కడ దొరకవండి ఇవి. ఈ ఏరియాలో అయితే ఇది ఒకటే ఉంది దోశ పాయింట్ అనేది. ఇక్కడ ఇడ్లీ దోశ కూడా దొరుకుతుంది అంట మన సౌత్ ఇండియన్ ఫుడ్ లోని. చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. बहुत डोसा होता है ना, इसे पहले देख रहे हैं इधर, मतलब पहले क्या है कैसे होगा टेस्ट है। చట్నీలు అయితే 3 ఇచ్చారండి. ఒకటి సాంబారు, ఇంకొకటి కొబ్బరి చట్నీ, ఇంకొకటి అల్లం చట్నీ ఇచ్చారు. ఎలా ఉందో చూద్దాం ఉండండి. అల్లం చట్నీ అయితే బాగానే ఉందండి, పర్లేదు తినొచ్చు. ఇప్పుడు కొబ్బరి చట్నీ ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇది చాలా తీయగా ఉందండి, పంచదారలా ఉంది తీయగాన. తర్వాత సాంబార్ ట్రై చేద్దాం ఒకసారి. ఇదైతే పర్లేదు, కానీ మన సైడ్లాగా అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.